ఈ కథ భారతదేశానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఆఫ్రికాలోని సియర్రా లియోన్ దట్టమైన అడవుల్లో జరిగింది. ఇక్కడ మన భారత సైనికులు ఎదుర్కొన్నది ఒక దేశ సైన్యాన్ని కాదు, ఒక క్రూరమైన కిరాతకమైన తిరుగుబాటు దళాన్ని. ఆ రోజు జూలై 15, 2000 సంవత్సరం. సియర్రా లియోన్ అడవుల్లో తెల్లవారుతోంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. కాని ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక భారీ మిషన్ మొదలవబోతోంది. అంతలోనే ఆకాశంలో ఒక భారీ శబ్దం. గాలిని చీల్చుకుంటూ వస్తున్నాయి బ్రిటిష్ చినూక్ హెలికాప్టర్లు. వాటిలో ఉన్నది ఎవరో కాదు, మన అత్యంత శిక్షణ పొందిన ఇండియన్ పారాకమాండోస్. ఒక డేరింగ్ ఆపరేషన్ కోసం రెడీగా ఉన్నారు. అవును, ఆ క్షణంలోనే మొదలయింది ఆపరేషన్ ఖుక్రీ. భారత సైనిక చరిత్రలోనే ఒక సాహసోత్పేతమైన అధ్యాయం. అయితే అసలు విషయానికి వస్తే, ఇంత పెద్ద రెస్క్యూ ఆపరేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇంటికి 10,000 కిలోమీటర్ల దూరంలో 233 మంది మన సైనికులు 75 రోజులపాటు ఎలా చిక్కుకుపోయారు? ఆ కథ తెలియాలంటే మనం కొన్ని నెలలు వెనక్కి ప్రయాణించాలి. ఈ రెస్క్యూ ఆపరేషన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా సియెరా లియోన్లోని పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అక్కడ దశాబ్దాలుగా నడుస్తున్న ఒక భయంకరమైన అంతర్యుద్ధం గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ మొత్తం కథలో అసలైన విలన్ రెవల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్, అంటే RUF. బ్లడ్ డైమండ్స్, అంటే రక్తపు వజ్రాలమ్మి వచ్చిన డబ్బుతో వీళ్ల దేశంలో ఒక నరకాన్ని సృష్టించారు. ఎంత క్రూరమంటే, చిన్న పిల్లల్ని సైనికులుగా మార్చేసి వాళ్ల చేతన్నే వాళ్ల కుటుంబ సభ్యులను చంపించేంత కిరాతకంగా ప్రవర్తించేవాళ్లు. సో అసలేం జరిగిందంటే, 1991లో ఈ వజ్రాల గనుల కోసమే ఒక పెద్ద అంతర్యుద్ధం మొదలైంది. కొద్ది సంవత్సరాల్లోనే RUF దేశంలో చాలా భాగాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకుంది. సరే, శాంతి కోసం 1999లో ఒక ఒప్పందం చేసుకున్నారు. కాని RUF వాళ్ళు ఆయుధాలు వదల్లేదు. దీంతో ఐక్యరాజ్యసమితి రంగంలోకి దిగింది. మన భారతదేశం కూడా శాంతిని నెలకొల్పడానికి దాదాపు 4,000 మంది సైనికులను పంపించింది. అయితే ఆ శాంతి ఒప్పందమనేది కేవలం కాగితాలకే పరిమితమైంది. RUF దాన్ని అస్సలు పట్టించుకోలేదు. పైగా వాళ్లొక పెద్ద ప్లాన్ వేశారు, ఐరాస శాంతి దళాలను ఒక ఉచ్చులోకి లాగాలని. వాళ్ల ప్రధాన టార్గెట్ కైలాహంలో ఉన్న మన భారత దళాలు. ఒక్కరోజా, 2 రోజులా? కాదు, ఏకంగా 75 రోజులు. 233 మంది భారత సిబ్బంది శత్రువుల మధ్య చిక్కుకుపోయారు. వాళ్లకి బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా అయిపోతున్నాయి. రోజులు బడిచే కొద్దీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వేరే దేశాల సైనికులేం చేశారో, మన గూర్ఖాలేం చేశారో చూస్తే వాళ్ల తెగువేంటో అర్థమవుతుంది. దాదాపు 500 మంది కెన్యా సైనికులు, ఇతర దళాలు RUFకి లొంగిపోయి తమ ఆయుధాలు వాళ్లకి ఇచ్చేశారు. కాని మన గూర్ఖా రైఫిల్స్ మాత్రం లొంగిపోవడమనే మాటే లేదు. ఆయుధాలు వదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. పోరాడతాం కాని తల వంచమన్నారు. వాళ్ల ధైర్యానికి ఈ ఒక్కమాట నిలువుటద్దం. ఈ తల తెగిపడొచ్చుగాని వంగదు. ఇది వాళ్లు RUFకి పంపిన సందేశం. అంటే ప్రాణాలు పోయినా పర్లేదు, కాని దేశ గౌరవాన్ని, మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టం అని RUF కమాండర్ల మొహం మీదే చెప్పారు. గూర్ఖల నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఈ స్ఫూర్తే వాళ్లని ఆ 75 రోజులు నిలబెట్టింది. ఇక మాటలతో, చర్చలతో లాభం లేదని భారతదేశానికే అర్థమైపోయింది. ఇంక మిగిలింది ఒకే ఒక మార్గం, సైనిక చర్య. వెంటనే ఒక భారీ రెస్క్యూ ఆపరేషన్కు ప్లాన్ గీశారు. అదే ఆపరేషన్ ఖుక్రీ. ఈ ఆపరేషన్ ఎంత పెద్దదో, ఎంత వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారో ఇక్కడ చూడొచ్చు. ఇది కేవలం ఇండియా చేసిన ఆపరేషన్ కాదు, ఒక బహుళ జాతి ప్రయత్నం. గ్రౌండ్లో దాడికి, కమాండ్కి భారతదేశం నాయకత్వం వహించింది. ఇక సైనికులను వేగంగా తరలించడానికి, గాల్లోంచి సపోర్ట్ ఇవ్వడానికి యునైటెడ్ కింగ్డమ్ వాళ్ల చినూక్ హెలికాప్టర్లు వచ్చాయి. నైజీరియా కూడా తమ సైనికులతో భూతల మద్దతిచ్చింది. ప్లాన్ చాలా సింపుల్, కాని చాలా ఎఫెక్టివ్. 2 వైపుల నుండి ఒకేసారి దాడి చేయటం. ఒకవైపు మన పారాకమాండోలు హెలికాప్టర్లలో నేరుగా కైలాహంలో దిగి అక్కడ చిక్కుకున్న సైనికులను చేరుకుంటారు. అదే సమయంలో మరో బృందం దారు అనే పట్టణం నుండి భూమార్గంలో ముందుకు దూసుకెళ్తుంది. ఈ 2 బృందాలు మధ్యలో కలుసుకుని అందర్నీ సురక్షితంగా బయటకు తీసుకురావాలన్నది ప్లాన్. సరే, ప్లాన్ అయితే సిద్ధంగా ఉంది. కానీ పేపర్ మీదున్న ప్లాన్కి, యుద్ధభూమిలో వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి మధ్య ఈ ప్లాన్ను ఎలా అమలు చేశారు,
ఎలాంటి ఊహించని సవాళ్లు ఎదురయ్యాయో ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ మొదలైంది. అంతా ప్లాన్ ప్రకారమే అనుకుంటున్న టైంలో ప్రకృతి అడ్డం తిరిగింది. భారీ వర్షాల వల్ల ఆ ప్రాంతమంతా చిత్తడిగా బురదమయంగా మారిపోయింది. మన సైనికులను తీసుకురావాల్సిన భారీ ట్రక్కులు ఆ లోతైన బురదలో దిగబడిపోయాయి. అంతే, వేగంగా సాగాల్సిన ఆపరేషన్ ఒక్కసారిగా ఆగిపోయింది. మన కాన్వాయ్ శత్రువులకు తేలికైన టార్గెట్ అయిపోయింది. కాని మన కమాండోలు వెనక్కి తగ్గలేదు. చుట్టూ శత్రువులు కాల్పులు జరుపుతుండగానే వాళ్ల ప్రాణాల్ని లెక్క చేయకుండా ఆ భారీ ట్రక్కులను తమ భుజాలతో నెట్టడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఆకాశం నుండి మన MI-45 అటాక్ హెలికాప్టర్లు గర్జించాయి. RUF స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి కవరింగ్ ఫైర్ ఇచ్చాయి. ఇక లోపల చిక్కుకున్న మన గూర్ఖాలు కూడా ఈ అదును చూసి లోపల్నుండి RUFపై ఎదురుదాడికి దిగారు. ఈ మొత్తం గందరగోళంలో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం కదా. వాళ్లు మాట్లాడుకునేది శత్రువులకు అర్థం కాకూడదు. దీనికోసం మనవాళ్లు ఒక సూపర్ ఐడియా వాడారు. రేడియోలో కావాలనే మలయాళంలో మాట్లాడుకున్నారు. RUF వాళ్లకు ఆ భాష అస్సలు అర్థం కాలేదు. ఇది చాలా సింపుల్గా అనిపించినా ఆ సమయంలో ఇదొక అద్భుతమైన వ్యూహాత్మక ఎత్తుగడ. ఇలా అన్ని అడ్డంకులను, సవాళ్లను దాటుకుని ఆపరేషన్ కుక్రీ విజయవంతంగా పూర్తయింది. ఈ ఆపరేషన్ పర్యవసానాలు కేవలం రెస్క్యూకే పరిమితం కాలేదు. అది సియెరా లియోన్ భవిష్యత్తునే మార్చేసింది. ఈ మొత్తం ఆపరేషన్లో అతి పెద్ద విజయమేంటంటే 75 రోజులుగా బందీలుగా ఉన్న 233 మందిలో ఒక్కరికి కూడా చిన్న గాయం కూడా కాకుండా అందర్నీ సురక్షితంగా బయటకు తీసుకురావడం. ఇది నిజంగా భారత సైన్యం సాధించిన ఒక గొప్ప విజయం. ఇక RUF పరిస్థితి చూస్తే ఆపరేషన్ కుక్రీ వాళ్ల నడ్డి విరిచేసింది. 150 మందికి పైగా RUF తిరుగుబాటుదారులు హతమయ్యారు. వాళ్ల 2 ప్రధాన స్థావరాలు పూర్తిగా నాశనమయ్యాయి. దీంతో ఆ ప్రాంతంపై వాళ్ల పట్టు పూర్తిగా పోయింది. అందుకే అంటారు, ఆపరేషన్ కుక్రీ అనేది కేవలం ఒక రెస్క్యూ ఆపరేషన్ కాదు, అది ఒక నిర్ణయాత్మకమైన సైనిక విజయం. సియెరా లియోన్ అంతర్యుద్ధాన్ని ముగింపు దశకు తీసుకొచ్చి అక్కడ మళ్లీ శాంతి నెలకొల్పడానికి దారి చూపిన ఒక చారిత్రాత్మక ఘట్టం. చివరిగా ఒక విషయం ఆలోచించాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ వాళ్లు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్లను కాపాడుకోవడానికి ఒక దేశం ఎంతటి సాహసం చేస్తుందో, వాళ్ల సైనిక సామర్థ్యం, సంకల్ప బలమేంటో ఆపరేషన్ కుక్రీ లాంటివి మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.